శ్రీరామాయణంలో అనేక మంది దంపతులు కనపడతారు. ప్రతి దాంపత్యంలో ఒక మౌలికమైన తొట్టుపాటు ఉంటుంది. ఆఖరికి దానికి మినహాయింపు అహల్య గౌతములు కూడా కాదు. వాళ్ళ దాంపత్యంలో కూడా ఒక తొట్టుపాటు ఉంది. మండోదరి రావణాసురుల దాంపత్యంలో తొట్టుపాటు ఉంది. విభీషణుడు సరమల దాంపత్యంలో కూడా తొట్టుపాటు ఉంది. అలాగే తారా వాలి దాంపత్యంలో తొట్టుపాటులు ఉన్నాయి. రుమా సుగ్రీవుడు దాంపత్యంలో అక్కడక్కడ అవగాహన దోషములు దొల్లాయి. కానీ ఒక్క సీతారాముల యొక్క జీవితంలో మాత్రం సీతారాములు రెండు శరీరములైనప్పటికీ సీతమ్మ మనసులో మాట ఏది ఉంటుందో అది మాట చెప్పవలసిన అవసరం లేకుండా రాముడు గ్రహిస్తాడు. రాముడి మనసులో ఏది ఉంటుందో అది ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా సీతమ్మ గ్రహిస్తుంది. అంతర్జాతమపి వ్యక్తమఖ్యాతి హృదయం హృదా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. లోపలి భావములను గ్రహించగలిగిన స్థితి దాంపత్యమునందు పొంది ఉన్నారు. అది పండిందని గుర్తు. దాంపత్యం 70 ఏళ్ళు సంసారం చేసినా ఈయన చెప్తే తప్ప ఆవిడికి అర్థం కాదు, ఆవిడ చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా ఇద్దరు గంట సేపు పీక్కుంటారంటే ఇంకేం దాంపత్యం? అలా ఆయన చెప్పక్కర్లేదు. ఆయన ఏమో అన్న తెచ్చేస్తున్నాను అని పసుపు కుంకాలు అట్టుకొచ్చింది అనుకోండి, ఆయన ఏమో అంటే ఆవిడకి అర్థమైంది వచ్చిన వాళ్ళకైనా పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఏమో అన్నాడు అనుకోండి, అక్షతల పాత్ర పట్టుకొచ్చింది అనుకోండి, ఓహో ఈయన ఆశీర్వచనం చెయ్యాలనుకుంటున్నారు. ఏమో అన్నాడు అనుకోండి, పంచె కట్టుకుంటాడు కానీ ఉత్తరీయం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, తీసి ఎక్కడో పెట్టేస్తాడు ఏ తలుపు మీదో. అందుకని ఇక్కడి నుంచి చెప్తుంది ఆయన ఎక్కడ పెట్టే బలహీనత ఉందో చూసి చూడండి. బీరువా తలుపు మీద వేసి ఉంటారు, లేకపోతే తలుపు మీద వేసి ఉంటారు, ఉత్తరీయం చూడండి అంటుంది వంటింట్లోంచి. ఉత్తరీయం ఎక్కడుందని ఆయన అడగలేదు, ఏమో అన్నాడంతే. ఉత్తరీయం తలుపు మీద వేశారు అంటుంది. అది దాంపత్యం. అంటే ఉత్తరీయంతో దాంపత్యం ఉంటుందా అండి అంటే మీరు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదవండి, మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చెప్పారు ఆయన. సనాతన ధర్మానికి ఒక ఋషి సంప్రదాయంగా నిలబడ్డాడు మహానుభావుడు. ఋషి సంప్రదాయానికి ప్రతినిధిగా నిలబడి రచన చేశారు. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడు ఆవిడ గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన గురించి ఆవిడ గురించి ఆలోచించుకోరు. అది వాళ్ళ దాంపత్యం. అందుకే విదేహ భవానురాగ. అసలు యథార్థానికి శ్రీరామాయణం మొత్తం మీద కష్టపడిన వారు ఎవరు అని అడిగితే రాముడు కాదు. ఎందుకు చెప్పమంటారా? ఎంత కష్టంలో ఉండనివ్వండి, మీ కష్టం చెప్పుకోవడానికి మీకు ఓ వ్యక్తి పక్కన ఉంటే అది కష్టం కాదు. మీ కష్టం పంచుకోవడానికి ఎవరో ఉన్నారు, వాడు సాయం చేసేడా చేయలేదా వదిలిపెట్టండి. మీరు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే మీరు సేద తీరుతారు. రాముడికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, రాముడికి పక్కన హనుమ ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కంటికి పంటికి ఏకధారంగా ఏడుస్తూ కూర్చుంది 10 నెలలు. కష్టం అంటే ఆవిడిది. అందుకే వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీ ఆయన దగ్గర నిన్ను దింపేస్తామన్నారనుకోండి, మహానుభావ దేవుళ్ళ వచ్చావయ్యా అంటారు. ఆ చీరలో పెట్టి కూడా సద్దక్కలే బాబు నన్ను తీసుకెళ్ళిపో చాలంటారు కదా. అన్నారు హనుమ రామాయణంలో ఎప్పుడు విశ్వాసం ఏర్పడిన తరువాత. అమ్మా నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. తల్లి వచ్చిన భుజం మీద కూర్చోమ్మా. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఏదో లౌకికంగా అటువంటి మహాపతివ్రతని పట్టుకుని నా భుజం మీద కూర్చో తీసుకెడతానంటే బాగుండదు. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎంత పవిత్రమైనటువంటి వాక్కు ఉపయోగించారు అంటే, అమ్మా హవ్యం హుతమివానలా, అగ్నిహోత్రుడు హవ్యాన్ని పట్టుకుని దేవతలకు ఇచ్చినట్టు అంత పవిత్రంగా అప్పచెప్తానమ్మా కూర్చో అన్నారు. ఆవిడ నవ్వింది. 10 నెలలు నవ్వనావిడే. ఏమమ్మా నవ్వావన్నారు. మరి సుందరకాండలో సీతాన్వేషణం చేసే సమయానికి హనుమ తన శరీరాన్నంతటినీ కూడా సంక్షిప్తం చేసి పిల్లంత వారై ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం శకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. పిల్లంతుంటే దానికి భుజం ఎంత ఉంటుంది? నేను దాని మీద కూర్చోనా? నువ్వు తీసుకెళ్తావా? ఈలోగా రాక్షసులు చూస్తే, యుద్ధం జరిగితే జయాపజయములు విధినిర్ణీతములా, నేను సముద్రంలో పడిపోతే నీ వానర బుద్ధి బయటపెట్టావాయ్ అంటే ఆయనకి పౌరుషం వచ్చి, ఎంత మాట అన్నావమ్మా,
నేనంటే ఇంతే అనుకుంటున్నావా అని మేరుమందర సంకాశౌ భవౌదీప్తా నలప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వానరోత్తమ. మేరుమందర పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి అమ్మాయి ఇప్పుడు వచ్చిన భుజం మీద కూర్చో తీసుకెడతానన్నారు. ఆవిడంది భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరా న స్పృశామి శరీరంతో వంశో వానర పుంగవ. నేను ఒకనాడు స్పృహలో లేనప్పుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు. ఇవాళ రావణుడు లేనప్పుడు రాముడి పనుపను నువ్వు నన్ను అపహరించి తీసుకెళ్లి రాముడి దగ్గర అప్పచెప్పేస్తావు. ఏమిటి రాముడికి రావణుడికి పెద్ద తేడా కాదు. రాముడు రావాలి ఇక్కడికి. ఎందుకని? రాముడు రక్ష చెయ్యగలిగినటువంటి వాడు. అది దర్శనం చేస్తున్నారు మూకశంకర్లు. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. రాక్షసులకు అపకారం చేస్తాడు. రక్షోపకార అండంలో రాక్షసులకు అపకారము చేయువాడు, ఉపకారముగా రక్షణ చేయువాడు, రెండు అన్వయం. రక్షణ చెయ్యడం ఆయన సహజ లక్షణం రాముడికి. అటువంటి రాముడు భయపడేటటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాముడి ముందు ఎక్కడ సరిపోతారు? రాముడే వచ్చి లంకాపట్టణంలో నిలబడి తన యొక్క ధనస్సు యొక్క వింటినారిని కట్టి దానికి బాణములను సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా? మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపర ఆకాశంలో మిరుపులతో వచ్చి పడిపోతుంటే రావణా నిన్ను ఈ లంకలో రక్షించగలిగిన వాడు లేడంటాడు భాస్కరుడు రామాయణంలో. నా భర్త అటువంటి అరివీర భయంకరుడు కాబట్టి ఆయన రావాలి. ఆయన వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడికి కీర్తి. ఎంత కష్టమైనా భరిస్తా తప్ప రాముడికి అపకీర్తి రావడానికి, నాకు శాంతి కలగడానికి నేను నీతో రాను. ఎంత గొప్ప మాట అన్నావమ్మా! ఎవరైనా అనగలరమ్మా ఈ మాట? నీకే చెల్లింది తల్లి అని హనుమ వెంటనే అంజలి ఘటించి నమస్కరించారు. అది సీతారాములంటే. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే రాముడి కీర్తికి కళంకం వస్తుందా అని ఆలోచిస్తుంది. సీతమ్మ ఎలా ఆలోచిస్తుందో అలా రాముడు ఆలోచిస్తాడు. అందుకే రాముడు దార్శనికుడు, మహానుభావుడు. కుటుంబ సంబంధాల్ని ఎలా నిర్వహించాలో తెలుసున్నవాడు. అటువంటి వ్యక్తి ఒకరు ఇంట్లో ఉండకపోతేనండి ఇంటి గౌరవం నిలబడదు. ఒక్కొక్క మహాతల్లి, ఒక్కొక్క మహాతండ్రి ఒక్కొక్క ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి విషయాలు ఏవీ పైకి రావు. చాలా మధురంగా ఎంత గౌరవంగానో కుటుంబాలు ఉంటాయి. వాళ్లే గుప్పిడి విప్పారనుకోండి, నిజంగా ఆ ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాలన్నీ బయటకు వస్తాయి. కానీ వాళ్ళు విప్పరు, గుండెల్లో దాచుకుంటారు. దాచుకొని కుటుంబ ప్రతిష్ఠ నిలబడతారు. అటువంటి స్త్రీలకు పురుషులకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. వాళ్ళది గౌరవం. ఏదైనా సరే స్వాధీన వల్లభ, ఆవిడికి చెప్పనిది ఆయన చెప్పడు. ఆయన మీద ఆవిడికి అంత ప్రేమ. శివే శృంగారార్ద్ర తదితరజనే కుచ్చనపరా. పరమశివుడి పేరు చెప్తే ఆవిడ కళ్ళు శృంగారంతో తడి పొందుతాయిట. అంటే అంత ఆనందాన్ని పొందుతుంది. ఇంకొకడెవడైనా నేను మగవాడనన్న భావనతో నిలబడితే ఆమె కన్ను ఎర్రబడుతుందట. అమ్మ నేను నీ కొడుకునమ్మా అని నిలబడితే ఆనందం పొందుతుందట. అంతటి మహాపతివ్రత ఆవిడే. కాబట్టి అమ్మ నాకు నీ కడగంటి చూపు వంక చూస్తే నాకు సీతారాములు గుర్తొచ్చారు. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమ జ్ఞాపకానికి వచ్చింది. విదేహ భవానురాగ రాముడు జ్ఞాపకానికి వచ్చాడమ్మా. ఆ కనుబొమలు చూస్తే ధనస్సు గుర్తొచ్చిందమ్మా. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. రాముడు ఏం చేస్తూ ఉంటాడు అంటే లోకములకన్నిటికీ రక్ష కల్పిస్తాడు, ఉపకారమును చేస్తూ ఉంటాడు. అది పెద్ద ఉపకారం. రాముడు లోకమునకు రక్షణ చేయుట అన్న మాటలో అర్థం ఏమిటంటే రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. కాబట్టి ఆయన ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు.
ధర్మం పట్టుకున్నవాడు కానీ ధర్మం పట్టుకుందామని ప్రయత్నం చేసేవాడు కానీ లోకంలో ఎక్కడైనా ఉంటే వాడు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమును అపేక్షించవలసిన అవసరము ఇక ప్రత్యేకముగా ఉండదు. వాడి వెంట రాముడు పరిగెడుతూ ఉంటాడు. రక్షించుకోవడానికి అది ఆయన యొక్క లక్షణం. శీలంలో రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటారు హనుమ రాముడి గురించి చెప్తూ. అందుకే మీరు చూడండి, ధర్మము కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు రాముడి మీద ఎప్పుడూ కూడా నిశ్చయమైనటువంటి నమ్మకము కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ప్రయత్నం చెయ్యక్కర్లా, రాముడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. అసలు నిజానికి రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతి ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోయింది. ఇప్పటి వరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకారమనిశం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ మూడు లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపులోని కాంతి యందు రామదర్శనం అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే మూడు మాటలు అన్వయం చేయండి, కామాక్షీపరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ. రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు. అమ్మవారికి ఎవరిష్టం? విదేహ భవానురాగ. సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవీరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం. విదేహ భవానురాగ. 2, అమ్మవారి యందు ఒక చమత్కారం ఉంది. అసలు ఎవరికైతే దేహభ్రాంతి లేకుండా గొప్ప జ్ఞాని, గొప్ప భక్తితో వైరాగ్యంతో వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు పరమశివుడు గురుగీతలో. వెలిగిపోతున్న అగ్నిహోత్రంలా జ్ఞానాగ్నిలా ఉంటాడో, ఎవడికి దేని మీద దృష్టి లేదో వాణ్ణి చమత్కారంగా సంసారంలో అట్టడుగు స్థాయికి ఈడ్చేస్తుంది అమ్మవారు. అప్పుడు మీరు నన్ను వెంటనే ఓ ప్రశ్నిస్తారు, ఏమంటే మీరు అన్న మాట మళ్ళీ ఓసారి ఆలోచించుకుని అంటున్నారా జాగ్రత్తగా? అలా చేస్తే అది ఉపకారం ఎలా అవుతుంది? ఆయనేమో అంత పైకి ఎక్కాడా, భక్తి జ్ఞాన వైరాగ్యముల యందు పతాక స్థాయిలో ఉన్నవాణ్ణి ఆమె తలుచుకుందా అంత కిందకి ఈడ్చి పారేస్తుంది. భవానురాగ. విదేహ భావనతో శరీర భ్రాంతి లేనివాణ్ణి శరీరమునందు పిచ్చి భ్రాంతి కలిగిపోయేటట్టుగా కామమునందు ఈడ్చేస్తుంది కిందకి. ఏమిటండి ఆ మాట? ఎందుకు ఆవిడ అలా చేయడం? విదేహ భవానురాగ. మొదటి మాట బాగుంది, ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నవారంటే ఆవిడకి ఇష్టం. మరి ఇదేమిటి? వెనక్కి లాగేయడం ఏమిటి ఆవిడ? ఎందుకు అలా చేయడం? దీనికి మీకు నేను ఒక మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నాడు. అమ్మ, పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుడు లేడు. నువ్వేం చేశావు? ఆయన వంక అపాంగత్తే లబ్ధ్వా ఇలా కడగంటి చూపు చూశావు.
అనుగ్రహంతో ఇలా పొట్టి చూపు చూసేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది శరీరం లేకపోయినా. ఇప్పుడు నువ్వు ఆ మన్మధుడు నీకు దాసుడై ఉండగా ఆయన మీద అధికారాన్ని పొందావు. ఎందుకని అంటే అగస్తీర అగ్నిసోమశ్చ ఇంద్రస్కంధస్తథైవచ అని 12 మంది అమ్మవారికి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మన్మధుడు ఒకడు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు మన్మధుడు కనుక అమ్మవారు ఏం చెప్తే అది చేస్తాడు. అసలు తనకు బతుకిచ్చిన అమ్మవారు కదా, అందుకు కామాక్షి, కాముడికి బతుకిచ్చింది ఆవిడ. అందుకని ఆవిడ మాట జవదాటడు. ఆవిడ 3 పనులు చేసిందట. లోకంలో బాగా గుర్తు పెట్టుకోవలసిన పనులు సుమైవి. ఆవిడ చేసింది ఏమిటి అంటే, శంకరులు అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అమ్మ, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నీ పాదములు గట్టిగా పట్టుకుని నిన్ను బాగా ఉపాసన చేశారు. చేస్తే నువ్వేం చేశావు? నీ యందు ఎంత గొప్ప అందం ఉంటుందో ఆ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అందంతో పరమశివుణ్ణి మోహింపజేశాడు కాదు? మీకు ఆ కథ తెలుసుగా. ఆయన మోహిని అవతారం ఎత్తాడు, దేవదానవుల్ని కూర్చోబెట్టాడు, దేవతలకు అమృతం పంచిపెట్టాడు, ఏదో రాహుకేతువులకు కూడా ఇచ్చాడు. రాక్షసులు దాని వలన అమృతాన్ని పొందకుండా దూరంగా ఉండిపోయారు. పోనీ అక్కడతో ఆగిపోతే ఆ అవతారం గురించిన గొడవ ఇంకా లేదు. మోహినీకి అంత వైభవం ఎక్కడిది, అంత ఆకర్షణ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన వలన విష్ణువు పొందాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.